దేశంలో చూస్తే సంకీర్ణ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి. సో వీళ్ళ మీద ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది అక్కడ. సో కాంగ్రెస్ పార్టీ చూస్తే ఇటువైపు పక్కన లాగుతూ ఉంది, ప్రయత్నాలు చేస్తూ ఉంది, ఒకటి చెప్తా ఉన్నారు. సో ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి 4 ఎంపీలు అనుకోండి, రాజ్యసభలో ఉన్నటువంటి 11 సీట్లు అనుకోండి, ఈవెన్ అక్కడ ప్రభావం చూపించే అవకాశం ఉంది జగన్ గారు. అంటే ఇప్పటికిప్పుడు వాళ్ళకి అవసరం లేదు. 294 దాకా వెళ్ళారు కాబట్టి అవసరం లేదు. కానీ భవిష్యత్తులో ఎప్పుడైనా నితీష్ కుమార్తో కానీ చంద్రబాబు గారితో కానీ ప్రాబ్లం వచ్చినప్పుడు అప్పుడు వీళ్ళతో అవసరం అవుతుంది. ఈ లోపు కూడా సేఫ్ సైడ్ అక్కడ రాజ్యసభలో 11 సీట్లు ఉన్నాయి కాబట్టి వీళ్ళకి ఆ 11 సీట్లు కనుక వాళ్ళు బీజేపీ వాళ్ళు అట్రాక్ట్ చేయకుండా అట్లాగే, ఎందుకంటే ఎట్లాగో ఈయన వాళ్ళకే మద్దతు ఇచ్చే అవకాశం ఉందని ఆ మాట అనౌన్స్ చేశారు కదా, ఇష్యూ బేస్డ్ సపోర్ట్ అని. సో అందువల్ల ఆ 11 సీట్లు ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి ఆ రకమైన బాధ్యత లేకపోతే ఇంపార్టెన్స్ వస్తుంది తప్ప ఈ లోక్సభలో 4 సీట్ల వల్ల పెద్ద ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. అంటే అసలు ఉండదని కాదు, సంక్షోభం వచ్చినప్పుడు ఉపయోగపడదు, సంక్షోభం రాకపోతే రాజ్యసభలో ఉపయోగపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఆయన అనుకున్న పనులని చేశారు, కానీ ఫలితాలు వేరే రకంగా వచ్చాయి. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా కేంద్రం ఉన్న పార్టీతో పొత్తు పెట్టుకొని మళ్ళీ కొంచెం ఎలక్షన్ నడిపించుకున్నారని ఒక చర్చ ఉంది. సో ఇలాంటి జాతీయ స్థాయిలో ఒక పార్టీని జగన్మోహన్ రెడ్డి మద్దతు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందంటారు ఇప్పుడు? నేనైతే జగన్ గారు అతి విశ్వాసంతో జనం నా వెనకాల ఉన్నారనేటువంటి ఒక ప్రగాఢమైన నమ్మకంతో ఆయన ఎదుటి పార్టీ వేసే ప్రతి వ్యూహాలు పన్నకుండా తన పని తను చేసుకుంటూ పోయాడు. ఏదో తన ప్రభుత్వం, తన పేదల సంక్షేమం, లేదా ఏ వాటర్ రేవులను ఇంకోటనో మెడికల్ కాలేజీనో ఆ పనిలో ఆయన ఉన్నాడు. ఇది రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు, ఇట్లా అనేకం తీసుకొచ్చారు కదా వ్యవస్థలో మార్పులు. ఆ పనిలో ఆయన ఉన్నారు తప్ప ఎప్పుడైనా సరే రాజకీయాల్లో ఏంటంటే ఎదుటి వ్యక్తి వేస్తున్న వ్యూహాలకి ప్రతి వ్యూహాలు కూడా ఉంటాయి. ఆ ప్రతి వ్యూహాలకి ఆలోచన చేయాలి. ఎదుటి వ్యక్తి వేసే వ్యూహానికి 5 అడుగులు ముందు ఆలోచించాలి, ఈ పరిణామం ఎట్లు వెళ్తుంది అని. 2019లో జగన్ గారి ప్రభుత్వం వచ్చినప్పుడు 19 మంది ఎంపీలు ఉన్నారు లోక్సభలో. అట్లాగే అక్కడ ఒక 4-5 ఉన్నారు. అప్పుడు మొదట్లో వాళ్ళు 4 టీడీపీ వాళ్ళు బీజేపీలోకి వెళ్ళారు కదా. సో ఆ టైంలో చంద్రబాబు గారు వ్యూహాత్మకంగా చేసిన, అంతకుముందు మోడీ గారిని చాలా తీవ్ర స్థాయిలో విమర్శలు చేసినా, చాలా ఒక రకంగా దూషణలకు దిగినా, ఆ వెంటనే ఆయన తెలివితేటలు ఎక్కడ ఉంటాయంటే ఆయన వెంటనే జారిపోయి తెలివిగా వ్యూహం మార్చేయగలడు. అప్పటి వరకు మోడీని తిట్టిన ఆయన వెంటనే ఆయన బీజేపీలోకి 4 ఎంపీలని పంపించడానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే లెక్క కదా, ఆయన తెలిసే జరిగింది కదా. ఆ తర్వాత ఏం చేశాడు, తెలివిగా పవన్ కళ్యాణ్ని ఆపరేట్ చేసి ఆయనతో ఒక ఖర్చు వేయించాడు అక్కడ. ఏది జగన్ గారు రాకుండా, జగన్ గారు ఒకవేళ ఎన్డీఏ వైపుకి ఏమన్నా అఫీషియల్గా చేరతాడేమో ఎందుకైనా మైదని ఒక ఖర్చు వేయించాడు. ఎందుకంటే అప్పటికప్పుడు తెలుగుదేశాన్ని తీసుకోవడానికి మోడీ గారు, అమిత్ షా గారు సిద్ధంగా లేరు కాబట్టి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తోటి ఆపరేట్ చేయించి మళ్ళీ అట్లా ఆయన చెప్పాడు కదా, పవన్ కళ్యాణ్ గారు చెవాట్లు తిన్నాను అదని. సో మొత్తం మీద ఎట్లయితే కలుసుకున్నారు. అంతకుముందు టెర్రరిస్ట్ అన్న ఆయనతోటే ఇప్పుడు ఆయన విశ్వగురు అని పొగిడించుకున్నాడు మోడీ గారు. అంతకుముందు అవినీతిపరుడని మోడీ గారు అన్న ఆయనే చంద్రబాబు గారు చాలా అభివృద్ధి అనో ఇంకోటనో ఆయన పొగిడాడు. సో ఈ రకంగా అంటే రాజకీయాల్లో పట్టువిడుపులు అవసరం, ప్రతివ్యూహాలు అవసరం. అదే కనుక జగన్ గారు 2019లో ఎలక్షన్ అయిపోయిన వెంటనే ఎలాగూ ఎన్డీఏకే మద్దతు ఇస్తున్నాడు, ఆయన చేరిపోయి ఉంటే ఆయన కేంద్రంలో మంత్రి పదవులు వచ్చాయి, పర్మనెంట్గా బీజేపీ ఎలైగా ఉండేది, చంద్రబాబు గారికి బీజేపీ వైపు వచ్చే అవకాశం ఉండేది కాదు. అయితే వీళ్ళు ఆయనకి సందేహం ఎక్కడంటే తన వెనక ఉన్న ఓట్ బ్యాంకులో ఎక్కువ మంది బీజేపీ వ్యతిరేక భావజాలం ఉన్నవాళ్ళు అనేటువంటి ఫీలింగ్లో ఆయన ఉన్నారు. కానీ ఓట్ బ్యాంకులు ఓట్లు అనేవి ఎప్పుడూ ఒక రకంగా ఉండవనే సంగతి ఇప్పుడు మరొకసారి ఎస్టాబ్లిష్ అయింది. 2014లో కూడా ఎస్టాబ్లిష్ అయింది. అయితే ఆయన అదే ట్రాన్స్లో ఉన్నారు. ఏమని, మన ఓట్ బ్యాంకు బీజేపీకి వ్యతిరేకం. ఇప్పుడు మీరు చూడండి, ముస్లిమ్స్ అంతా బీజేపీకి వ్యతిరేకమని కదా ఒక అభిప్రాయం. కానీ ముస్లిం డామినేటెడ్ ఏరియాస్లో కూడా ఒక్క సీటు గెలవాలి వైసీపీ. మొత్తం అన్నీ బీజేపీ, టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి గెలిచింది. విజయవాడ వెస్ట్లో బీజేపీ గెలిచిందంటే ఏమిటి దాని అర్థం? డబ్బు ఖర్చు పెట్టారా ఇంకోట అనేది వేరే విషయం. భావజాలం సిద్ధాంతమే ప్రబలంగా పనిచేస్తే అక్కడ గెలవకూడదు బీజేపీ. కడప టౌను ఇట్లా ఉదాహరణకి గుంటూరు ఈస్టు, అట్లాగే నెల్లూరు సిటీ,
అట్లాగే విజయవాడ వెస్ట్ చెప్పాం కదా, కర్నూలు, ఇట్లాంటి నంద్యాలలో సరే నంద్యాలలో టీడీపీ ముస్లిమే గెలిచాడు, మంత్రి కూడా అయ్యాడు కదా ఫరూక్ గారు. ఇట్లా ఆయా నియోజకవర్గాలు చూసినప్పుడు మదనపల్లి ఇట్లా అక్కడ గెలవల. అంటే కేవలం ఇగో వీళ్ళు భావజాలంతో ఆ భావజాలంతో ఉంటారు, వీళ్ళు ఈ భావజాలంతో ఉంటారని అనుకోవాల్సిన అవసరం లేదు. రాజకీయంగా తనకి గెలుస్తారా లేదా అనేది తర్వాత ఆస్పెక్ట్. సరే ఇప్పుడు అంటున్నాం, ఒకవేళ వాళ్ళని కలుపుకున్న తర్వాత ఓడిపోయారనుకో, అప్పుడేమంటామంటే బీజేపీతో కలిశాడు కాబట్టి ఓడిపోయారు అనుకుంటాం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి బీజేపీ కలిసిన తర్వాత నెగిటివ్ అయింది, చాలా సీట్లు పడిపోతాయని చాలామంది అనుకున్నారు, కానీ పెరిగినాయి. మరి దాన్ని ఎట్లా చూడాలి అంటే ఆ ఇష్యూస్ని బట్టి ఉంటాయి. తర్వాత ఓవరాల్గా ప్రభుత్వంలో అనుసరించిన విధానాలు, యాటిట్యూడు, ఎమ్మెల్యేల పనితీరు, అట్లాగే ఇంకా వేరియస్ అదర్ ఇష్యూస్. అంటే ఇక్కడ జగన్ గారికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఈ నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అనేటువంటి కాన్సెప్ట్లోకి ఆయన వెళ్ళేసరికి మిగతా వర్ణాల వాళ్ళు కొంత ఏమైనా దూరం అయ్యారా, కాస్త వ్యతిరేకించారా అనేటువంటి చర్చ కూడా ఉంది. దాని తోడు ఎంపీ క్యాండిడేట్లు కొంతమందిని ఆయన ఎవరైనా గెలుస్తారనేటువంటి ఒక నమ్మకంతో కొంత బలమైన క్యాండిడేట్స్ని ఆయన వదులుకోవటం, వాళ్ళు వెళ్ళి టీడీపీలో చేరటం, అది కూడా కొంత జాతీయ స్థాయిలో ఏదో ఒక కూటమి వైపు లేకపోతే ఇబ్బంది పడుతున్నాయి. బీఆర్ఎస్ చూసాం, అట్లాగే బీజేడీ చూసాం, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ చూస్తున్నాం. మీరు మహారాష్ట్ర చూడండి, ఉద్ధవ్ థాక్రే కాంగ్రెస్ కూటమితో కలిసాడు, యాక్చువల్గా బీజేపీతో కలిసి పోటీ చేసిన. సో దానివల్ల ఆయన కొంత నష్టం జరిగింది. తర్వాత గవర్నమెంట్ కొంతకాలం నడిపాడు, తర్వాత పడిపోయిన ఆయన కాంగ్రెస్ కూటమిలో ఉండేసరికి ఏమైంది, మొన్న ఎన్సీపీ వీళ్ళందరూ కలిసి 27 సీట్లు లాగారు. సో శివసేనలో చీలికి వచ్చినా కూడా అతనిది పై చేయింది కొంత. సో కాంగ్రెస్కి ఎన్సీపీకి కూడా ఎక్కువ సీట్లు వచ్చినాయి. అధికారంలో ఉన్న బీజేపీకి, ఏకనాథ్ షిండే వర్గానికి, శివసేనకి తక్కువ వచ్చినాయి. సో అందువల్ల ఒక కూటమిలో ఉండటం వల్లే శివసేన ఎంతో నిలబడింది. అట్లాగే డిఎంకే కాంగ్రెస్ తోటి కొనసాగిస్తూ ఉంది. అలాగే మన ఆమ్ ఆద్మీ పార్టీని కూడా తీసుకోండి, వాళ్ళు ఎటూ లేరు మొదట, దానివల్ల దెబ్బతిన్నారు. సరే తర్వాత కాంగ్రెస్తో కలిశారు, కాంగ్రెస్తో కలిసిన అక్కడ లోకల్ ఈక్వేషన్స్ అవి ఇంకా పూర్తి స్థాయిలో సెట్ కావట్లేదు. సో అందువల్ల కొంత ఇబ్బంది ఉన్నప్పుడు కూడా బట్ మోరల్ సపోర్ట్ అయితే వచ్చింది కదా. కాంగ్రెస్ వాళ్ళు కూడా జాతీయ స్థాయిలో మోరల్గా సపోర్ట్ ఇచ్చారు కదా కేజ్రీవాల్కి. అలా జార్ఖండ్లో సీఎంని అరెస్ట్ చేసినప్పటికి కూడా మొత్తం మీద కాంగ్రెస్ కూటమి ప్రభుత్వమే నడుస్తూ ఉంది కదా, జేఎంఎం అది. సో ఇట్లా ఈ కూటములు అనేవి కూడా ఈ వర్తమాన రాజకీయాల్లో అవసరమైనవి. లేకుంటే ఏంటి, ఇద్దరూ కలిసి మీద పడుతున్నారు, రెండు కూటములు అంటే రెండు జాతీయ పార్టీలు మీద పడే పరిస్థితి వస్తాం. అలా కాకుండా ఎటో ఒక లైన్ తీసుకుంటే కొంత బెటర్, ఒక్కోసారి నష్టం ఉండొచ్చు, ఒకసారి లాభం ఉండొచ్చు, కానీ బట్ మోరల్గా సపోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎదుటివాడు ఎవడన్నా దాడి చేసే ముందు మళ్ళీ వాళ్ళందరూ ఉన్నారులే, తలనొప్పి ఎందుకు వచ్చిందిలే అని కొంత ఆగడానికి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ పొలిటికల్ గేమ్. ఆ పొలిటికల్ గేమ్లో, ఆ చెస్లో నువ్వు ప్రతి ఎత్తు వేయటం అనేది ఇంపార్టెంట్. 2019లో గెలిచిన వెంటనే ఎన్డీఏలో చేరుంటే ఆ సీన్ వేరు. ఎన్డీఏలో చేరకపోవడం వల్ల అప్పుడు చంద్రబాబు గారికి ఈరోజు ఈ అవకాశం ఉండదు కదా. ఆయన అధికారంలోకి వస్తాడా రాదని పక్కన పెడితే కేంద్రంలో అయితే ఈయన ఉండేది కదా. అది అది వాళ్ళ రాజకీయ ఫిలాసఫీల ప్రకారం, వాళ్ళ వ్యక్తిగత ఆలోచనలు. ఎట్లాగో మనం ఎన్డీఏకి మద్దతిస్తున్నాం కదా అని ఒక ధీమా, అయినా కూడా వాళ్ళు వచ్చి ఏదో విమర్శలు చేసే వెళ్ళారుగా. మోడీ గారు కానీ హ్యాండ్ ఇచ్చారు కదా, ఎన్నికల కమిషన్ వాళ్ళు చెప్పినట్టే ఉంది తప్ప ఈయనకేం కోఆపరేట్ చేయలేదు కదా. సో వీటన్నిటిని ఆలోచించుకోవాలి. ఆలోచిస్తే ఇట్లాంటి ఎట్లయితే బెటర్ అనేది వాళ్ళంతా థింక్ ట్యాంక్ ఉంటారు కదా ఏ పార్టీకైనా, వాళ్ళంతా ఆలోచించి చేయాల్సినటువంటి. కాంగ్రెస్ పార్టీ ఏమన్నా దగ్గర అవుతుందా సార్ జగన్కి ఇప్పుడు? అంటే ఎవరితోటైనా దగ్గర అవ్వచ్చు, ఈ రోజుల్లో పెద్దదేం విశేషం కాదు. కానీ మీరు గమనిస్తే అక్కడ కూడా చంద్రబాబు గారు తన గేమ్ ప్లే చేశాడు. ఈయన ఒకవేళ కాంగ్రెస్ దగ్గర అవుతాడేమో అనేటువంటి అనుమానం ఉందేమో తెలియదు, లేదు ఎందుకని మీద అటువైపు నుంచి కూడా నరుక్కొద్దామని ఏకంగా తెలంగాణలో ఉన్న షర్మిల గారిని తీసుకొచ్చి అక్కడ పెట్టించారు. రేవంత్ రెడ్డి గారి ద్వారానా లేకపోతే ఇంకా వేరే ద్వారానా చంద్రబాబు గారు కూడా దాంట్లో ఆ గేమ్లో భాగస్వామి అనేది ఎక్కువ మంది నమ్ముతారు. సో గబాల్ని ఇప్పుడు అక్కడికి వెళ్ళడానికి ఈయనకి అంత ఇష్టం ఉండదు, ఎందుకంటే బికాజ్ పర్సనల్గా ఆయన్ని చాలా ఇబ్బంది పెట్టారు కాబట్టి. అయినప్పటికి కూడా ఇప్పుడు చంద్రబాబు గారు మోడీ గారు ఎంత తీవ్రంగా దూషించుకున్నారు, ఇద్దరు కలవల. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు, లోకేష్ పవన్ కళ్యాణ్ గారు ఎంత తీవ్రంగా తిట్టుకున్నారు, కలవల. సో రాజకీయాల్లో ఏమైనా జరగచ్చు. అయితే
ఎట్లా వస్తుందంటే పరిణామం, తెలుగుదేశం పార్టీ కనుక ఇలాగే దూకుడుగా వెళ్ళి బీజేపీ కేంద్రంలో బీజేపీ అండ ఉంది కదా అని చెప్పి ఇష్టారాజ్యంగా చేస్తున్నప్పుడు బీజేపీ కనుక దాన్ని అడ్డుకోకపోతే, బీజేపీ కనుక వాళ్ళు చేసి ఇప్పుడు హింస జరుగుతూ ఉంది ఏపీలో నారాజకంగా, బీజేపీ వాళ్ళు కూడా ఖండించట్లా. అట్లా కనుక వాళ్ళు కంటిన్యూస్గా అదే చేశారనుకోండి, అప్పుడు ఇంకా ఈయనకి ఆల్టర్నేటివ్ లేని పరిస్థితి వస్తుందేమో. అంటే ఎప్పుడు వస్తుందని నేను అంటలేదు, బట్ రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. అప్పుడు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి వాళ్ళు అడుగుతారు, వాళ్ళు అడిగినప్పుడు ఒప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమో చెప్పలేం. కానీ బట్ ఇప్పటికైతే ఆ సీన్ లేదు. ఒకరు పెట్టుకునే నష్టం ఏం లేదనిపిస్తుంది ఇప్పుడు చూస్తే కనుక. పెట్టుకున్న లాభ నష్టాల గురించి ఆలోచించడానికి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏం ఉపయోగం దానివల్ల? అవన్నీ ఇప్పుడు ఇంకొక 2-3 ఏళ్ళు పోయిన తర్వాత ఇవన్నీ ఏ రూపం దాలుస్తాయనేది అప్పుడు ఆలోచించాలి. ఇప్పుడైతే ఆయన కాంగ్రెస్ వైపు వెళ్ళలేని పరిస్థితి, బీజేపీ వైపు వెళ్లకుండా తెలుగుదేశం వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ఆక్రమించేశారు. సో ఈ రకంగా అయితే జగన్ అన్న ఆయన మొండి, ఆయన గట్టిగా నిలబడతాడు, జనంలో తిరుగుతాడు. ఆయన మొండితనం అనండి ఏదన్నానండి, దానివల్ల ఆయన కష్టాలు పడ్డాడు, మళ్ళీ అధికారం సాధించాడు, మళ్ళీ కొంత నష్టపోయాడు, మళ్ళీ పోరాటానికి దిగాడు. సో మళ్ళీ ఏం జరుగుతుందో చూద్దాం. 0 నుంచి మొదలుపెట్టాడు, మళ్ళీ అక్కడి నుంచి అంటే 0 అని కాదు, ఇప్పుడు 40% ఓట్లు ఉన్నాయి కదా. మొదట్లో ఒక్కడే స్టార్ట్ అయింది, తల్లి ఆవిడ ఎమ్మెల్యేగా ఉండటం అవన్నీ జరిగింది అనుకోండి. బట్ అక్కడి నుంచి ఇంత ప్రస్థానం ఇంత దూరం నడిచిన తర్వాత ఇప్పుడు ఎంత మొండి కాకపోతే పక్కన ఆయన 4,000 పెన్షన్ ఇస్తానని చెబుతుంటే ఈయన లేదు ఇవ్వటం సాధ్యం కాదని చెప్తున్నారు. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, మిగతా అన్నీ ఎట్లా ఉన్నా కానీ ముందు ఇది ఇంప్లిమెంట్ చేసి చూపించేటట్టున్నారు. సో మిగతా ఏం చేస్తారనేది వేరే విషయం, అదంతా తర్వాత సంగతి. మేము ఇది అమలు చేసామని చెబుతుంటారు. రాజకీయాల్లో ఎట్లా ఉంటాయంటే ఇప్పుడు వర్తమాన రాజకీయాల్లో అబద్ధం ఆడాడా లేకపోతే నిజం చెప్పాడా అన్న దాంతో సంబంధం లేదు, డబ్బు ఖర్చు పెట్టాడా లేదా అన్న దాంతో సంబంధం లేదు, అతని మీద మోసం చేశాడా లేదా అన్న దాంతో సంబంధం లేదు. ఎవడు గెలిస్తే వాడే రాజు. ప్రజాస్వామ్యంలో అది బలహీనతనండి బలమేనండి ఆ పరిస్థితి.